నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 సూపర్ 7 అన్నాడు, కానీ ఒక్కటి కూడా అమలు చేయలేదు అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగా సూపర్ 6 సూపర్ 7 మా స్కీములు కూడా రద్దు చేశారు అని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎన్నో అంశాలు అయితే లేవనెత్తారు. కానీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మీద రాష్ట్రానికి అప్పులు పాలు చేసి పెట్టారు. ఎవరు సెల్ఫ్ డబ్బాలు వాళ్ళు కొట్టుకుంటున్నారు. సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 లేదు. వాళ్ళ స్కీములు కూడా రద్దు చేశారు. ఇటు రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు, రైతుల్ని ఆదుకోవట్లేదు అని ఈ రకంగా విపరీతంగా మాట్లాడుతున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసిన గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఆయన 11 ఎందుకు వచ్చినాయి అని అడగాలి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకు వచ్చినాయి ఆయన చెప్తే ప్రజలు ఎలా గిఫ్ట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి, రిటర్న్ గిఫ్ట్. ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో ఎంత ఘోరంగా రాష్ట్రాన్ని ఇబ్బందులు పాలు చేశాడు, ఎంత ఘోరంగా ఆర్థిక వ్యవస్థని దెబ్బతీశాడు, ఎంత ఘోరంగా వాళ్ళ కిరాతకమైన దోపిడీని కొనసాగించారు. అందరికీ తెలుసు కదా ఎందుకు వచ్చినాయి. 150 నుంచి 151 నుంచి 11కి ఎందుకు పడిపోయాడు, 11 రెడ్డి అని ఎందుకు పేరు తెచ్చుకున్నాడు. మరి 11వ ఎమ్మెల్యే మాజీ సీఎం అంటానికి కూడా ఇష్టపడట్లేదు ఆయన్ని. ఏదైనా సీఎం అంటే ఒక హోదా ఉండాలి, ఒక హుందాతనం ఉండాలి, వాళ్ళు గత చరిత్ర మంచిదై ఉండాలి, మంచి పరిపాలన అందించుంటే ఇదిగో మంచి పరిపాలన అందించాడు ఈయన మాజీ సీఎం అని చెప్పుకోవడానికి అర్హత కలిగిన వ్యక్తి అనుకోవచ్చు. ఈయన దగ్గర ఏం అర్హత ఉంది? తల్లి చెల్లిని బయటికి గెంటేయడం, బాబాయిని గొడ్డలతో వేసేయటం, ఇయే కదా రాష్ట్రాన్ని దోసేయటం. ఇది ఈయన అర్హతలు. మరి ఇలాంటి వ్యక్తి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి స్టోరీలన్నీ చెప్తుంటే ఆహా ఓహో నేను నా పరిపాలన అంతా ఇంత కాదని, మరి నీ సెల్ఫ్ డబ్బా నువ్వు కొట్టుకుంటున్నావు. ఇప్పుడు నీ పరిపాలన గురించి నువ్వు చెప్పుకుంటున్నావు, మేం చెప్పాలి నీ పరిపాలన గురించి. ప్రజలమే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా మేం చెప్పాలి మీరు ఏ విధమైన పరిపాలన అందించారు, ఏ విధంగా మీరు ఆ రోజున ముఖ్యమంత్రి హోదాలో ఉండి కార్యక్రమాలు ఏ విధంగా వెలగబెట్టారో మేం చెప్తే మీరప్పుడు ఓహో ఆహా అని ఇదిగో నన్ను పొగుడుతున్నారని చెప్పుకున్న అందం. ఈ రోజున నేను ఎలా పరిపాలించాను, ఈ రోజున వీళ్ళ పరిపాలన ఎలా ఉందని నువ్వుగా చెప్పాల్సింది ప్రజలు చెప్పాలి. మీరు ఎంత దోచుకున్నారో తెలుసు. ఇంకా ఏదో చాలా మాటలు మాట్లాడినట్లున్నాడు అతను. ఆ కరోనా టైంలో కొంత అప్పు అయితే రాష్ట్రానికి, ఇప్పుడు 2024-25 నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎంత అప్పు చేశారని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ పెట్టుకొని చదువుతారు కదా ఇవన్నీ. ఆయనకు లెక్కలు రావు. ఆయన తెలుగులో వీకు, హిందీలో వీకు, ఇంగ్లీష్లో వీకు, లెక్కల్లో కూడా వీకు. మరి ఇలాంటి వ్యక్తి ఏ విధమైన లెక్కలు చెప్తాడు? ఆయన ఏం చేశాడు? కరోనా టైంలో అప్పులు దేని తెచ్చాడు? పారాసెటమాల్ టాబ్లెట్స్ కోసం, బ్లీచింగ్ పౌడర్ కోసం తెచ్చాడు అప్పులు. అందుకే తెచ్చాడు అనుకోవాలా? అంతకుమించి ఆయన ఏం చేసింది లేదు. ఏంటి కరోనాలో మరి ప్రజలను ఏ విధంగా కాపాడుకోవాలి, ఈ కరోనా విజృంభించకుండా ఏ విధంగా రక్షణ తీసుకోవాలనేది ఆలోచించకుండా అదేముందిలే జలుబు తుమ్ములు ఎట్లానో అది కూడా అంతే అని చెప్పిన మహానుభావుడు ఈయన. మరి ఈయన మాట్లాడతాడు కరోనా అప్పులు ఎందుకు తెచ్చాడు, దేనికోసం తెచ్చాడు. ఇవన్నీ కూడా చెప్పుకోవటానికి నీకు బాగుండొచ్చు, వినటానికి మాకు బాగాలేదు, అస్సలు బాగాలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కామెడీ, అంటే ఈ మధ్య కూడా చాలా ట్రోల్ అయ్యారు ఆయన ఇలాంటి మాటలు. అందుకనే ఈయన లెక్కలు రావు కాబట్టే మరి ఆ లెక్కల విషయంలో ఏం జరిగిందంటే తెలుసు. ఆయన చార్ట్ అకౌంట్ విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడో చూసాము. ఆ తర్వాత ఆయన్ని ఎందుకు పంపించారంటే జగన్మోహన్ రెడ్డి గారికి లెక్కలు రావు, ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకోహరా మరి దోచుకోవటానికి, వీళ్ళు దోచుకున్న దాంట్లో వాళ్ళు దోచుకోవటానికి మరి ఈయన అడ్డైపోయాడు విజయసాయి రెడ్డి. ఈయన సీఏ కదా కాబట్టి ఈయన సైడ్ చేసేసారు. ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మరి గతంలో మనం చూసాం. ఆ డబ్బులు కట్టలు ఏ విధంగా లెక్క పెట్టేవాళ్ళు, ఇది ఇంత అంటే ఒకటి, ఇంత అంటే ఒకటి అని చెప్పేసి ఏదో ఇన్ని లక్షలు అని చెప్పేసి. మరి ఈయన మాట్లాడతాడు 10,000 1,100 అంటాడు. ఇలాంటివన్నీ వింటున్నప్పుడు చాలా హాస్యాస్పదంగాను, నీకు లెక్కలు రావని తెలుసు. ఈ రోజున మీరు అప్పు ఎంత చేశారంటే నువ్వు రాష్ట్రం కోసం చేసింది కాదు, నువ్వు దోచుకున్నది ఎంతో చెప్తే 12 లక్షల కోట్లు. అది అందరికీ తెలిసిన విషయం, అది చెప్పాలి కదా. ఈ రోజున 3,31,000 కోట్లని మీరు చెప్తున్నది రాష్ట్రం కోసం ఏదో తెచ్చామని. కానీ మీరు రాష్ట్రం నుంచి ఎంత దోచుకున్నారో రాష్ట్రం పేరు చెప్పి, ప్రజల పేరు చెప్పి, సంక్షేమ పథకాల పేరు చెప్పి, ఇవన్నీ కూడా చెప్పాలి మీరు. కాబట్టి ఈయన అదేదో సినిమాలో వాడు సూట్ కేసు బరువు ఇలా చూసేసి ఈ ముక్క నేను లెక్కెట్ట ముందు చెప్పాలని ఏదో చెప్తాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి లెక్కలు రావు అనేది వాస్తవం. ఆయనకి ఏ భాష కూడా సరిగ్గా రాదు. స్క్రిప్ట్ పెట్టుకొని చదువుకొని ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి మీరు మాట్లాడుతున్న మాటలు
కనీసం నేను జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలన్నా ఆయన స్క్రిప్ట్ చూసుకోవాలి. మేడం ఇటీవల మన ఏపీలో తుఫాను వల్ల తీవ్రంగా రైతులు ఇబ్బంది పడ్డారు. రైతులకి అసలు ఆదుకోవడమే లేదు, వాళ్ళకి కనీస సబ్సిడీ కూడా ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? దాని గురించి పూర్తి ఆ వివరాలు ఆ జిల్లా కలెక్టర్లు అందరూ సేకరించారు. దానికి సంబంధించిన ఏదైతే ఆ తుఫాను ప్రాంతం ఏదైతే ఉందో ఆ ముప్పు ప్రాంతం, అక్కడ అన్ని సౌకర్యాలు వాళ్ళకి కావలసిన ఏదైతే దానికి సంబంధించిన డబ్బులు అవి జమ అవటము, దానికి సంబంధించిన ఏదైతే వీళ్ళు డాక్యుమెంట్స్ ఇవ్వాలి అవి కూడా ఇవ్వటం అవన్నీ జరిగింది. ఎందుకంటే మేము కూడా రైతులమే, ఆ డాక్యుమెంట్స్ ఏవైతే సబ్మిట్ చేయాలన్నారో అవన్నీ కూడా బ్యాంకులో సబ్మిట్ చేశారు. అవన్నీ కూడా రావటం జరిగింది. ఎక్కువ ఎవరు నష్టపోయారు అనే దాని మీద ఆ రోజున అన్ని విషయాలు వాళ్ళు క్లియర్ చేసేసారు ప్రభుత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి బాధ ఏంటంటే ఈ రోజున రైతులు ఎవరో కూడా ఈ రోజున మాట్లాడట్లేదు. చాలా ప్రశాంతంగా పంటలు పండుతున్నాయి, మద్దతు ధర లభిస్తుంది, వాళ్ళ యొక్క జీవనం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ రపరప బ్యాచ్ వస్తేనే భయం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పెళ్లికో పేరంటానికో వెళ్ళారంటే అక్కడ కూడా రపరప అంటారు, రక్తంతో హోళీ అంటారు. ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు మీరంటే సమాధానం చెప్పరు. మరి ఇలాంటి వ్యక్తి వచ్చి ఈ రోజున రైతుల గురించి ఆ రోజున మనం చూసాం, ఏదైతే పొదిలి పొగాకు రైతులు ఏదో పరామర్శిస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రోగ్రాం పెట్టుకుని వెళ్ళి మరి అక్కడ మహిళలు మరి పోలీసులు అందరూ కూడా భారీ ఎత్తున అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వెనక్కి వెళ్ళిపోమని చెప్పేసి అమరావతిని వేసల రాజధాని అని చెప్పి మాట్లాడిచ్చాడని అక్కడ బ్లాక్ బెలూన్స్ పెట్టుకుని వాళ్ళంతా నిరసన వ్యక్తం చేస్తే ఈయన కాన్వాయ్లో రాళ్ళు చెప్పులు కర్రలతో వచ్చి పోలీసులు తలల బగిలిని మహిళల తలల బగిలిని ఈయన మాట్లాడాలి రైతుల గురించి. గుంటూరులో మిర్చి యార్డుకి వెళ్ళి తమరు ఏం చేశారో తెలుసు, 14 టిక్కీలు మిర్చి కొట్టేసి వచ్చేసారు. పొగాకు రైతులదేమో పొగాకు అంతా తొక్కిచ్చేశారు. మామిడి రైతులకు బంగారు పాళ్యం వెళ్ళారు, ఈ దండుపాళ్యం బ్యాచ్, అక్కడ కూడా అంతే. ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 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 ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా మీరు చేసిన అరాచకాలే గుర్తొస్తాయి, మీరు చేసిన అరాచకమైన పరిపాలనే గుర్తొస్తుంది, మీరు చేసిన దుర్మార్గ పనులు గుర్తొస్తాయి తప్పించి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అనే మీ క్వశ్చన్కి అర్థం లేదు. థాంక్స్ మేడం. నమస్తే అమ్మ.